హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను మీ వెంకట్. ఈరోజు నేనైతే ఒక సూపర్ వెంచర్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. వెంచర్ ఎక్కడో కాదండి, బాంబే హైవే అంటే ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే సూపర్ డెవలప్ అయ్యే ఏరియా అండ్ చాలా మంచి ఏరియా అని చెప్తూ ఉంటారు అనమాట. చెప్పడం కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. సో అదే ఏరియాలో బాంబే హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే ఈ వెంచర్ అయితే ఉందన్నమాట. సో ఈ వెంచర్ పేరు వచ్చేసి ఓక్సన్ వ్యాలీ. వెంచర్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. ఎంత బాగుందంటే నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ సేమ్ టైం అసలు ఈ వెంచర్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అండ్ ఒక 10 years తర్వాత ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది, ఈ చుట్టుపక్కల ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది అనేది ప్రతిదీ మీకు చెప్తా. సో ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక 50 kilometers దూరంలోనే ఈ వెంచర్ అయితే ఉంది. వెంచర్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 35 to 40% ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయ్యి జస్ట్ 1-2 months అవుతుందని చెప్తున్నారు అనమాట. సేల్ స్టార్ట్ అయ్యి. సో ఈ వెంచర్ గురించి టోటల్ డీటెయిల్స్ కావాలి కాబట్టి పూర్తి డీటెయిల్స్ కోసం మాట్లాడడానికి మనతో పాటు అయితే ఇక్కడ అజయ్ కుమార్ గారు అయితే ఉన్నారు, సీనియర్ డైరెక్టర్ అనమాట ఈ వెంచర్కి సంబంధించి. సో ఆయనతో మాట్లాడుతూ మొత్తం టోటల్గా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏ రేంజ్లో ఉంది, ప్రైస్ ఏంటి, రేపు ఒక 10 years తర్వాత ఎంతో డెవలప్ అవుతుంది ఈ ఏరియా, అసలు ఇక్కడ తీసుకోవాలంటే ఎందుకు తీసుకోవాలనే దాని గురించి కూడా మొత్తం చర్చిద్దాం. సో ప్లీజ్ కమ్. సో హాయ్ అజయ్ బ్రో. అండి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, వచ్చేటప్పుడు బాంబే హైవే నుంచి 1 kilometer దూరంలో మీ లేఅవుట్ అయితే చూడడం జరిగింది అనమాట. లేఅవుట్ ఇది మొత్తం వెంచర్ అంతా చాలా అంటే చాలా బాగుంది, చూడడానికి చాలా నీట్గా కనిపిస్తూ ఉంది. సో టోటల్గా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని డీటెయిల్స్ ఏంటి బ్రదర్? యాక్చువల్లీ ఇది 2022 స్టార్ట్ చేసామండి. సో ఫేజెస్ వైజ్ లాంచ్ చేసుకుంటూ వచ్చాము. సో phase 1, phase 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడు phase 3 అనేది రన్నింగ్లో ఉందండి. ఓకే, ఇది స్టార్ట్ చేసిన రోజులైంది 3 years అండి. 3 years అయింది. Yes. టోటల్గా ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి అందులో? టోటలీ 1000 plots వరకు ఉంటాయి. ఓకే, ఎన్ని సేల్ అయ్యాయి ఇప్పటివరకు? ఆల్మోస్ట్ వెంచర్కి 80% సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. 20% మాత్రమే ఉన్నాయి. సో జస్ట్ 20% మాత్రమే ఉన్నాయి. నేను అనుకోవడం 40% వరకు అయిపోయింది అనుకున్నాను, కాదు 80% వరకు అయిపోయింది అంట. సో ఇంకా 20% మాత్రమే ఉంది. సో ఈ ఈ వెంచర్ ఏదైతే ఉందో దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ అనేది అందరికీ తెలిసిందే అండి. ముంబై హైవేని బేస్ చేసుకుని ప్రాజెక్ట్ వేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రైట్ సైడ్ వచ్చి సదాశివపేట టౌను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి జహీరాబాద్ టౌను. సో ఈ 2 టౌన్లకి మధ్యలో ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగిందండి. అండ్ ఓక్సన్ యూనివర్సిటీకి కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ వేయడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇది ప్రైమ్ లొకేషన్ అవ్వడానికి 100 to 200% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, చాలా మంది ఏంటంటే బాంబే హైవే అంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి అంత ఎఫర్ట్ చేయగలమా లేదా అనే రకంగా ఉంటూ ఉంటారు కదా. సో దీని ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి బ్రదర్? సో ఇక్కడ ఈ వెంచర్ ప్రైస్ వచ్చేసి 13,000 చెప్తున్నామండి. ఓకే, సో మోడ్ ఆఫ్ పేమెంట్స్ బట్టి ప్రైజెస్ కూడా నెగోషియేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎస్. సో ప్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే స్క్వేర్ యార్డ్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఎలా ఉంది? మినిమం స్క్వేర్ యార్డ్స్ వచ్చి 165 నుంచి ఉన్నాయి. ఓకే, సో కస్టమర్ బడ్జెట్ బట్టి స్క్వేర్ యార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే 165 నుంచి ఎక్కడ వరకు ఉంది? 165 నుంచి మినిమం 165 అండి, మ్యాక్సిమం వచ్చి 300, 350, 400 వరకు కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ వెంచర్లో అడ్వాంటేజ్ మీన్స్ ఇప్పుడు క్లబ్ కానీ అలా ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏవి ఉన్నాయి బ్రదర్? ఎస్ అండి, అంటే వేరే వెంచర్స్తో కంపారిజన్ చేసుకుంటే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా చాలా క్వాలిటీగా చేస్తున్నామండి. కస్టమర్కి నేమ్ బోర్డు ఇస్తున్నాము, ఈచ్ ప్లాట్కి పైప్ లైన్ కనెక్షను అండ్ ప్లాంటేషను, వాటర్ ట్యాంక్స్, 60 feet రోడ్స్, 40 feet రోడ్స్ అండ్ 33 feet రోడ్స్ అండ్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, రిసార్ట్స్, క్లబ్ హౌస్ ఇవి ఇవ్వడం జరుగుతుందండి. సో మనకి ఇప్పుడు ఎవరైనా సరే తీసుకున్నారనుకోండి, ఫర్ సపోజ్ కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంటారు, కొంతమంది ఒక 5-6 ప్లాట్లు తీసుకోవాలి లేదా ఫ్రెండ్స్ అందరు కలిసి 10 తీసుకోవాలనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నెక్స్ట్ ఒక 10 years, 5 years తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది? ఎస్ అండి, మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రైస్ మీరు పెడతారో వితిన్ 3 to 4 yearsలో అది డబుల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఓకే, 100 to 200% ఉన్నాయి. సో హైవేకి 1 km డిస్టెన్స్లో ఉంది, యూనివర్సిటీకి ఆనుకునే ఉంది కాబట్టి. అండ్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ కూడా ఈ వెంచర్లో ఉందండి. ఓకే, సో వీకెండ్ హోమ్ కూడా మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం ప్లాట్తో పాటు. సో ఆ కాన్సెప్ట్ కూడా వెంచర్లో ఉంది. ఓకే, వీకెండ్ హోమ్స్ అంటే మనం ఏదైనా ఫామ్ హౌస్ లాంటిది కట్టి రెంటెడ్కి ఇవ్వడం అలాంటిది అంటున్నారా? అంటే అది వాళ్ళ ఇష్టం అండి. వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ మేము చేసి ఇస్తాము. వాళ్ళ ఫ్యామిలీతో వీకెండ్స్లో వస్తారు, మంత్లీ వన్స్ వస్తారు, లేదంటే అది రెంటల్ పర్పస్ యూజ్ చేస్తారో వాళ్ళ ఇష్టం అండి.
సో మేమైతే వీకెండ్ కాన్సెప్ట్ అయితే పెట్టాం. సో బ్రో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మంది వరకు ఏమనుకుంటారంటే ఒక దగ్గర ప్లాట్ మనం తీసుకుంటున్నాం అంటే రేపు అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు, ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఏ విధంగా ఉంటుందో తెలియదు అనే రకంగా కొంతమంది టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఏముంది అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ? అంటే యాక్చువల్లీ క్లారిటీగా చెప్పాలి ఏంటంటే ఎక్కడైనా సరే ల్యాండ్ వాల్యూ పెరగాలంటే ఒకటి రెసిడెన్షియల్ గ్రోత్ ఉండాలి, రెండు ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో ఈ రెండు కూడా దీనికి దగ్గరలో ఉన్నాయి. 1 km డిస్టెన్స్లో ఏమో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది 200 acres 1 km డిస్టెన్స్లో ఉంది. అది ఆల్రెడీ రైతులతో అగ్రిమెంట్ అయిపోయింది. అండ్ ఇంకోటి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్టు నిమ్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. సో 13,300 acresలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉందండి. సో అది 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మనకి 15 kilometers డిస్టెన్స్లో ఉంది. అండ్ రెసిడెన్షియల్ గ్రోత్ విషయంకి వచ్చేసరికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టౌన్సే ఉన్నాయి. సో సదాశివపేట టౌన్, జహీరాబాద్ టౌన్ ఉంది. ఈ రెండు టౌన్కి మధ్యలో వెంచర్ ఉంది. సో ఒక పక్క రెసిడెన్షియల్ ఆల్రెడీ డెవలప్ అయిన టౌన్స్ ఉన్నాయి, అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది, అండ్ మనకి నిమ్స్ ఉందండి. సో ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒకప్పుడు చూసుకున్నట్లయితే కోకాపేట కానీ ఆ ఏరియా ఎట్లయితే ఇప్పుడు డెవలప్ అయిందో ఆ రేంజ్లో అయితే ఇది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్న మాటే నిజానికి ఉన్నమాట ఇది. సో బాంబే హైవే అంటే అంత వాల్యూ ఉంది. సో దానికి తగ్గట్టుగా ఈ వెంచర్ అయితే ది బెస్ట్ అంటారు మీరైతే. సో ఇది మ్యాటర్. సో మీరు చూసారు కదా, డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 100% దీని మీద మీరు ఎఫర్ట్ పెట్టి ఇక్కడ తీసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ టైం ఒక 5 years తర్వాత ఇది డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ అజయ్ గారు ఇప్పుడు రిసార్ట్ అన్నారు కదా, రిసార్ట్ ఎంత స్పేస్లో వస్తుందండి మనకి? మనం ఇక్కడ రిసార్ట్ వచ్చి 10 acresలో ఇస్తున్నామండి. అండ్ క్రికెట్ కోర్ట్ కూడా, వాలీబాల్ కోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో రిసార్ట్ విషయంకి వచ్చేసరికి ఇది టట్టల్ కంపెనీ వాళ్ళండి. సో వాళ్ళతో టైఅప్ అయ్యి మనం ఇక్కడ 10 acres రిసార్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి. అండ్ ఇంకొకటి మీరు వీకెండ్ హోమ్ కూడా మీరే డిజైన్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా, మీరే కట్టిస్తాం కావాలంటే, లైక్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మనం కట్టిస్తాం అని చెప్పారు కదా. సో ఏ విధంగా కట్టిస్తున్నారు ఏది అది ఒకసారి చెప్పండి. వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, కేరళ పెంకు బీదర్ బ్రిక్ అనే కాన్సెప్ట్లో సో మనం ఈ వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో 2 types ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. ఒకటి ఈ పెంకు కాన్సెప్ట్లో వేస్తున్నాము, 2 స్లాబ్ కాన్సెప్ట్లో ఇస్తున్నాము. సో దానికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, దీనికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో ఇది తీసుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు, అది ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు అది ప్లాన్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఇది ఈ వెంచర్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలి, లేదు వచ్చి వెంచర్ ఒకసారి చూసుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ సేమ్ టైం మీరు వెంచర్కి వచ్చి వెంచర్ విజిట్ చేసి క్లియర్గా చూసుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి. మాట్లాడిన తర్వాతనే మీరు తీసుకోవచ్చు వెంచర్. అండ్ సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ ఏరియా అయితే 100% డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే బాంబే హైవే గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. లైక్ ఎప్పుడైతే గచ్చిబౌలి సైడ్ అంతా అది డెవలప్ అయిందో ఆ తర్వాత ఇంకా బాంబే హైవేనే అనమాట. సో బాంబే హైవే అయితే ఒక రేంజ్లో డెవలప్ అవుతుంది. అండ్ ఈ ఏరియాకి రావాలి, ఇక్కడ తీసుకోవాలనుకుంటే మాత్రం నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది వెంచర్. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపించే నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, అండ్ మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్